మనం మెట్రో రైల్లో పోతుంటే ఒక్కోసారి కరెంటు సరిగ్గా అందకనో సిగ్నల్ దబ్బిన గుంజకనో బండి జట్కాలిస్తుంటది. అది చూసి బండికి ఏమైనా అపాయం అవుతుందా ఎట్లా అని లోపల లోపల డక్కుమంటది. ఒకవేళ ఏదైనా ఎటమటమై 5 నిమిషాలు బండి ఆగితే పానం జల్లుమంటది. అగో ఘటనే అయిందట బొంబాయి పట్నంలో. దేశ ఆర్థిక రాజధాని బొంబాయి పట్నంలో మోనో రైల్ మల్లోసారా అయిపోయింది. సోమవారం నాడు వడాల దిక్కుపోతున్న ఈ శాప రైలు పొద్దుగాల 7:30 ఆ ప్రాంతంలో ఆచార్య అత్రే రైల్ స్టేషన్ కు పోగానే బంద్ అయింది. అయితే 10-15 సెకండ్లు ఆగి ఎమ్మటే కదులుతుంటది. కానీ 10 నిమిషాలైనా కూడా ఉలుకులేదు పలుకులేదు. దీంతో లోపటున్న 17 మంది ప్రయాణికుల పానం జల్లుమన్నది. ఏమైందో తెలియక రైలు అధికారులకు మతలబందిచ్చిర్రు. ఇక లోపల కరెంటు లేక కిటికీలు లేక బయటికించి గాలొస్తలేదు. దీంతోనే అర్ధగంటకు పైగా గాలాడక ఉడికిపోయిర్రు. ఇంతలో ముచ్చట ఎరక చేసుకున్న అధికారులు ఇంకో బండి వేసుకుని వచ్చిర్రు. మొదలు చిక్కబడ్డ ప్రయాణికులను ఆ బండ్ల ఎక్కి పంపించి అటెంకా ఈ బండి ఎందుకు ఆగిందో చెక్కింగ్లు చేసిర్రు. అటు ఇటు తల్లాడితే మొత్తానికి కరెంట్ టెక్నికల్ ప్రాబ్లం అని తేలిందట. ఇంకో ముచ్చట ఏందంటే పోయిన నెలలో కూడా గిట్లనే ఆగిందట. గిట్లయితే ఎట్లా గడికోసారి ఆగితే జనాలు ఏం భరోసాతోని ఎక్కుతారు అని అడగబట్టిర్రు అక్కడి జనాలు. అయితే బొంబాయి పట్టణంలో జోరు వానలు పడుతున్న ముచ్చట ఏరుకున్నదే కదా. అగొగ్గ వానలు జయంగా కరెంటు రైళ్లకు కరెంటు సరిగ్గా అందుతలేదు. అందుకే గిట్లయితుంది అనేది అధికారులు అంటున్న మాట. మరి ఈ సమస్యను ఎట్లా తష్ప చేస్తారో ఏమో గాని ఊకూకే బండ్ల ఆగుతుండేటాళ్లకు జనాలకు పించం పించం అంటుంటది.